హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిమధు ఛానల్. ఈరోజు నేను మీకు వరి నూక ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికి కావాల్సింది పచ్చిమిర్చి, అల్లము, అలానే ఒక 2 స్పూన్స్ పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అది మిక్సీ వేసుకుంటాము. ఇప్పుడు మనం చేసేది ఒక చిన్న గ్లాస్తో కాఫీ గ్లాస్ రవ్వని తీసుకుంటున్నాము. అది వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకుంటున్నాము. అలానే వేయించుకున్న గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అంటే ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అన్నీ వేసుకుంటున్నాము. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తున్నాము. ఇవి కొంచెం వేగాలన్నమాట. ఇవి వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి కూడా వేసి ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఈ ఆయిల్లో అవి వేగిన తర్వాత మనం దానికి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేస్తాము. ఇది 2 టైప్స్లో చేస్తారు. ఒకటి అల్లం కొబ్బరి, అలానే పెసరపప్పు వేసి చేస్తారు. కొంతమంది వేయకుండా కూడా చేస్తారు. అది ఆప్షనల్ అండి. నేను ఒక టైప్ చూపిస్తున్నాను. సెకండ్ది ఇంకొకసారి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి వేసేసాం కదా, అది కొంచెం వేగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో 2.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాము. 2.5 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాము. అలానే మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తాము. కొంచెం ఉడుకుతుంది కదా, అందుకని దాంట్లోనే యాడ్ చేసేసిన తర్వాత అది బాయిల్ రావాలండి. వాటర్ బాగా మరగాలి. అలా మరిగినప్పుడు మాత్రమే మనం రవ్వని మామూలుగా ఉప్మా ఎలా చేస్తామో ఇది కూడా అలానే. కానీ ఈ ఉప్మా అనేది మన పాతకాలం నాటి నుంచి వస్తుందండి. ఉపవాసాలు ఉన్నా, కొంతమంది పండగలప్పుడు కూడా చేసుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు చాలా ఎక్కువ ఉపవాసాలు ఉన్నప్పుడు చేసుకొని తింటారు. ఇది ఉప్పుడు పిండి అని కూడా అంటారనమాట. ఇది ఇలా చేసుకొని తింటారు. ఇప్పటి నుంచో వస్తున్నది. సో ఇలా రవ్వ యాడ్ చేస్తున్నాం చూడండి. యాడ్ చేసేసి ఉండలు కట్టకుండా మనం కలుపుతూ ఉండాలి. ఉండలేం కట్టదు మ్యాక్సిమం, ఎందుకంటే వేయించేసి ఉన్నాం కాబట్టి. కొంచెం కలిపేస్తూ ఉంటే అది దగ్గరకు వస్తుంది, ఉడుకుతుంది అనమాట. అది ఉడికినప్పుడు లాస్ట్లో ఇంకా దించుతామనంగా మనం కొబ్బరి మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది. పొడి పొడిగా వస్తుంది. దీన్ని ఆవకాయ పచ్చడితో కానీ, టమాటో పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుంది. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్.